హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం నా ఛానల్ మనకందరికీ రీచ్ అవుతుందండి. ఈరోజు నేను సండే మొత్తం వ్లాగ్ చేశానండి. మొత్తం సండే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వ్లాగ్ చేశాను. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా పొద్దున్న అయితే బాసనలు అయితే తోమేశానండి. బాసనలు తోమేసి ఇంకా మళ్ళీ వాకిలు ఊడ్చి ఇంక ఇప్పుడైతే పూరీ పిండి కలుపుతున్నానండి. పూరీ చేద్దామని కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండి వేసేసి, ఉప్పు వేసి, కొంచెం నీళ్ళు వేసి కలిపేస్తున్నానండి. ఇంక ఇప్పుడైతే ఇల్లు ఊడుద్దామని ఇంకా పిండి అయితే పక్కన పెట్టేసి ఇల్లు ఊడుస్తున్నాను. ఒక్క రూమే చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇంకా మా ఆయన వాళ్ళు ఇంకా లేవలేరు. ఇంకా బట్టలు అయితే చూడండి, ఇంకా మా పిల్లకి నీళ్ళు పెట్టేశాను. ఇంకా మా చెట్టుకైతే గులాబీ పువ్వులు బాగా వచ్చాయండి. ఇంకా కరివేపాకు చెట్టు కూడా కొంచెం ఎగురు వస్తుంది. నేను వేరే చెట్టు కూడా పెట్టానండి, కరివేపాకు చెట్టు. దీనికి కూడా ఇప్పుడిప్పుడే ఎగురు వస్తుంది వర్షాల వల్ల. ఇంక ఇప్పుడు మా పాలంకులు అయితే వచ్చాడండి. ఇంకా పాలైతే వేయించుకున్నాను. ఇంకా లోపలికైతే వచ్చేసాను. ఇంకా లోపలికి వచ్చేసి స్టవ్ పైన అయితే పెట్టానండి. ఈయన పాలు చిక్కగా వేస్తాడండి, అందుకే కొన్ని వాటర్ కలుపుతున్నాను. ఇంక ఇప్పుడు నేను పూరి పిండి కలిపాను కదా, కూరకైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఇంకా కొంచెం గోధుమ పిండిలో నీళ్ళు కలిపేసి ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా గ్రేవీలో వేయాలని ఇప్పుడు ఉప్పు, పసుపు వేసేసి బాగా కలిపేసి ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఇది బాగా మరగాలండి. వాటర్ అనేది బాగా మరిగాక ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని ఇందులో వేసేస్తాను. ఇందులో వేసేసి ఇది చిక్కబడేంత వరకు వేరే స్టవ్ పైన పెట్టేసి ఇంక ఇప్పుడైతే పూరీ కోసం ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి తీసుకుంటున్నానండి. ఇంకా పిల్లలు త్వరగా తినేస్తారు కదండి, ఇంకా అందుకని ఇంకా పూరీని కూడా తీసేసుకొని ఇంకా కొంచెం పిండి తీసేసుకొని ఇంకా నేను ఒక చేత్తో సెల్లు, ఒక చేత్తో పిండి తీస్తున్నానండి, అందుకే చూపేయడానికి కుదరడం లేదు. ఇప్పుడు ఈ విధంగా పొడి పిండి జల్లుకొని పూరీలాగా ఒత్తుకోవాలండి. పూరీలాగా ఒత్తేసుకొని ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇంకా ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా చూపిస్తున్నానండి. ఇంక ఈ విధంగా మన పూరీ అనేది చూడండి ఎంత సాఫ్ట్గా పొంగుతుందో. ఇంక ఇప్పుడు అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి. ఇంకా మన పూరీ కూడా తీసేసి ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా అందరూ అయితే తినేసారండి. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా నేను కూడా బట్టలు పిండేసి ఇంకా నేను కూడా తినడానికి కూర్చున్నానండి. ఇంకా నేను కూడా ఒక 2 వేసుకొని ఇంకా తినేసాను. ఇంకా నా టిఫిన్ కూడా అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నానికి ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ బాగా కడిగేసి పెరుగు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకొని ఒక 2 గంటల సేపు మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచేయాలండి. ఇంక ఇప్పుడైతే బియ్యం నానబెడుతున్నానండి. బగారా రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలో ఇలా బియ్యం వేస్తేనే మేము వండుతామండి. ఇంకా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. ఇంక ఇవి కూడా నానబెట్టుకొని ఇంక ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి, టమాటా వేసేసి, చికెన్ కూడా వేసేసి ఇంక ఇది పక్కన పెట్టేసి ఇంకా బగారా రైస్కి ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకా బగారా రైస్కి కూడా ఆయిల్ వేసేసి ఇది కూడా బాగా హీట్ అవ్వాలండి. ఇంకా మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసేసి దీనికి కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత టమాటా కూడా వేసేసుకోవాలండి. టమాటా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసి ఇంకా వాటర్ అయితే ఎసరు వేసేసుకోవాలండి. ఇది కొంచెం బాగా కలిపేసేయాలి. టమాటా కూడా మెత్తగా ఉడకాలండి. ఇంక ఇప్పుడైతే వాటర్ వేసేసాను. ఇంకా వాటర్ వేసేసి ఇంకా బియ్యాన్ని కూడా వేసేస్తున్నానండి.
బియ్యాన్ని కూడా వేసేసి కల్లుప్పు అయితే వేస్తున్నాను రుచికి సరిపడా. ఇది ఒక బాయిల్ అయితే రానివ్వాలండి. మూత పెట్టేసి ఇంకా మన చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇందులో కొత్తిమీర చికెన్ మసాలా వేసేస్తే అయిపోతుందండి. ఇంకా మన బగారా రైస్ అనేది పొంగు వచ్చేస్తుందండి. చూడండి, ఇంకా పొంగు అయితే వచ్చేసింది. ఇంకా బియ్యం కూడా వేసేస్తున్నానండి. ఇంకా బియ్యం కూడా వేసేసి ఇది బాగా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఇంకా అన్నం తినేసామండి. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మాకైతే ఇప్పుడు ఇంక మధ్యాహ్నం అన్నం తిన్నాక ఇంకా స్ప్రైట్ తెమ్మంటే కోకోకోలా కావాలన్నాడంట మా అబ్బాయి. ఇంకా కోకోకోలా తెచ్చారండి. ఇంకా సరేలే ఏదైతే ఏమని ఇంకా ఇది తాగేసామండి. ఇంకా సాయంత్రం స్నాక్ కోసం ఇంకా నేను పొద్దున పూరి చేశాను కదండి, ఆ పూరి నాకు మిగిలిందండి. ఇంకా సరే అని చెప్పి దీంతోనే ఏదైనా స్నాక్ చేద్దామని ఇంకా పిల్లలు కూడా మజీద్కి వెళ్ళారండి చదువుకొని. ఇంకా వస్తారు కదా అని ఇలా పూరి పిండి ఒత్తుకొని ఒకదానిపైన ఒకటి ఆయిల్ వేసేసి పైన కొంచెం పొడిపిండి చల్లుకొని వీటిని ఒకదానిపైన ఒకటి ఉంచేసానండి. ఈ విధంగా అన్నీ ఈ విధంగానే చేసేసానండి. ఆయిల్ పొడిపిండి వేసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టేయాలండి. ఒకదాన్ని ఒకటి రౌండ్గా చుట్టేసి దీనిని చాకుతోటి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇంకా మధ్యలోకి ప్రెస్ చేసుకోవాలి. మధ్యలోకి ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇంకా అయిపోయిందండి. ఇంకా ఇది ఫ్రై అయిపోయింది. ఇంకా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంకా పైనుంచి నేనైతే షుగర్ జల్లేసానండి. టేస్ట్ బాగుంటుందండి. షుగర్ సిరప్ ఏం చేయలేదండి. ఇలా షుగర్ జల్లేస్తే బాగుంటుందండి. ఇంకా సండే రోజు మొత్తం వ్లాగ్ అనేది ఇదండి మాది. ఇంక ఇప్పుడు రాత్రి నైట్ నేను పొద్దున పూరి ఉంటేనే మాకు బగారా రైస్ పొద్దున మధ్యాహ్నం అని చేశానండి. ఇంకా నేను పూరి ఉంటే పూరి చికెన్ కర్రీ తింటున్నానండి. ఇంకా నేనేమీ వండలేదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇదే తినేసి ఇంకా పడుకున్నానండి. ఇంకా నేనైతే ఇంకా ఇదండి మా సండే వ్లాగ్ అనేది. మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో అనేది. చూడండి, అన్నం కూడా ఉంది.